నాగశ్విన్ ఈ పేరు ఇన్ననోళ్ళు తెల్వనోళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. ఎందుకనంటే ప్రస్తుతం సినీ ప్రియులందరికీ ఆసక్తి రేకెత్తిస్తున్న దర్శకులలో ఆయన ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతోని స్టార్ట్ చేసి ఇక ఆయన మెల్లగా ఆ తర్వాత మహానటి వంటి అద్భుతమైన చిత్రం చేసి ఇక ఇప్పుడు మంచి దర్శకులలో గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయిండు. ఇక తెలుగు సినీ చరిత్రలోనే అన్ని వర్గాల ప్రేక్షకులని ఉత్కంఠను రేపే లెక్క కీర్తి పేరు ప్రతిష్టలు మహానటికి మస్తుగా తెచ్చిపెట్టిండు. ఇక అందుకే ఇప్పుడు ఆయన మీద అంచనాలు అంతకంతకు పెరిగినాయి అన్నమాట. ఏకంగా ఇప్పుడు ప్రభాస్ తోని కల్కి సినిమాలనే చేస్తున్నాడు. అయితే భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికంగా ఏకంగా 600 కోట్లతోని కల్కి సినిమా తెరకెక్కిస్తున్నాడంట. ఇక దీనికోసం నాగశ్విన్ సారు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిండట. ఇక మనము ఈ ప్రోమో వీడియోలు ఇవన్నీ చూస్తుంటే అర్థమైతేనే ఉన్నది హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తీసిపోకుండా చూపిస్తున్నాడని. ఇక ఇది పాన్ వరల్డ్ రేంజ్లా అయ్యే సినిమా అవకాశాలు ఉన్నాయని అంచనాలు కూడా వేస్తున్నారు. ఇక అయితే ప్రస్తుతం నాగశ్విన్ చూస్తుంటే మాత్రం ఆయన చాలా సింపుల్గా కనబడతాడు. ఆయన వేసుకునే బట్టలు కానీ ఆయన ఉండే తీరు కానీ ఆయన మాట తీరు కానీ ఆయన విధానాలు కానీ చాలా సింపుల్గా కనిపిస్తాడంట. ఇక ప్రస్తుతం ఆయన లేటెస్ట్గా ఒక కార్లో ప్రయాణిస్తున్నాడు. ఇక అది చూసి జనాలందరూ అవాక్ అవుతున్నారు. ఇక అది ఏందనంటే ఆయన ఆల్టో తరహాలో ఒక చిన్న కారులో హైదరాబాద్ మొత్తం చుట్టేస్తున్నాడంట. ఇక ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఇక మస్తుగా డబ్బులు పోసి మరి ఇక పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని వాటిలలో తిరుగుతారు. కానీ ఈయన ఏకంగా 600 కోట్లతోని సినిమా చేస్తున్నాడు. కానీ ఇక ఒక సాధారణమైన మనిషి లెక్కనే నార్మల్ కార్ అనేది తిరుగుతున్నాడంట. ఇక అది కూడా ఎలక్ట్రిక్ కార్ అవ్వడం విశేషం అంట. ఎందుకనంటే పర్యావరణానికి హాని కలిగించకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన స్పెషల్గా దాన్ని తయారు చేయించుకున్నాడంట. ఇక నాగశ్విన్ వాళ్ళ తల్లిని చూసుకుంటే జయంతి రెడ్డి ఆమె కూడా ఒక వైద్యురాలంట. మస్తు సేవా కార్యక్రమాలు చేసిందంట. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఆమె మంచికి పేరు ఉన్నదంట. ఇక వాళ్ళ నాయన కూడా వైద్యుడే అంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతున్నదంటే ఆయన పెరిగిన తీరు కానీ ఆయన విలువలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా సింపుల్గా ఉంటాయని అర్థమవుతున్నది. ఇక ఆయనకి తెలిసిన వాళ్ళు చూస్తే మాత్రం ఈ విషయం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు అని కూడా అర్థమవుతున్నది. ఇక మళ్ళీ దీన్ని బట్టి చూస్తుంటే మీకేం అర్థమవుతున్నది, మీకేం అర్థమైంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.